ప్రభు నామంన అందరికీ వందనాలు. ఈ నూతన సంవత్సరంలో యేసయ్య నాకిచ్చిన ఈ వాక్య పరిచర్య చేయడానికి నాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాక్యం కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగాన్ని చదువుకుందాము. హబక్కుకు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, వాడు గాలం వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొంచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, నీతిమంతుడా, పరలోకపు తండ్రి, నాయనా, వాక్య పరిచర్య చేయడానికి నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే వేల స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. నాయనా, నాతో మీరు ఉండండి ప్రభువా. నాకు బదులుగా మీరు ఇక్కడ నిలబడి నాతో, మాతో, మా అందరితో మీరే మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాను స్వామి, ఆమెన్. ఈ వాక్య భాగం చదివితే, వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొంచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఈ వాక్యం చదివితే మనకు ఎవరు గుర్తొస్తారు? ఇది ఎవరు చేసే పని అని గుర్తొస్తుంది? సైతాను, అపవాది ఈ పనులన్నీ చేస్తాడని మనకు తెలుసు. అయితే ఎవరిని చేస్తాడు? దేవుని బిడ్డల అయిన మనల్నే వాడు ఇటువంటి పనులన్నీ చేసి శోధిస్తాడు. అయితే ఇది కాదు ఈ వాక్య భాగానికి వస్తే, సృష్టిలో మొట్టమొదటి స్త్రీ ఎవరు అంటే మనందరికీ తెలుసు, హవ్వ. చిన్నపిల్లలు కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తారు. హవ్వ, ఇంగ్లీష్లో ఈవ్. ఈ అవ్వని మనము మొట్టమొదటిగా చూస్తే ఎంత ప్రశస్తమైనదంటే ఆమె జీవితము, జీవము గల ప్రతి దానికి ఈమె తల్లి అని ఆమెకు పేరు. అంతేకాకుండా మొట్టమొదటి స్త్రీ ఎవరు అంటే హవ్వ, మొట్టమొదటి తల్లి ఎవరు అంటే హవ్వ, మొట్టమొదటి భార్య ఎవరు అంటే కూడా ఆమెకి దేవుడు మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చినాడు. ఎంత ఆశీర్వాదకరమైన తల్లి ఆమె. ఈ రకంగా మొట్టమొదటి స్థానాన్ని ఆమె కైవశం చేసుకుందన్నమాట. హవ్వను సృష్టించిన విధానాన్ని మనం చూస్తే, దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో హవ్వను సృష్టించినట్టుగా మనకు తెలుసు. నేలమంటితో నరుని సృజించి ఆదామును సృష్టించినాడు. అయితే ఆదాముకు సాటి అయిన సహాయం కావాలా అని దేవుడు హవ్వను సృష్టించినట్టుగా మనకు తెలుసు. ఆదాముకు గాఢ నిద్ర కలుగచేసి తన ప్రక్కటెముకను తీసి ఆ విధంగా హవ్వను చేసి జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని మనకు తెలుసు. అటువంటి ఆ హవ్వ కొన్ని తప్పిదాల వలన ఈ ప్రపంచం ఆ ఏదేను తోట నుండి దూరమైనట్టుగా మనకు తెలుసు అన్నమాట. ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్న ఉద్దేశంతో హవ్వను సృజించినట్టుగా మనకు తెలుసు. ఈ ప్రకారంగా ఆదామును హవ్వను సృష్టించి ఏదేను తోటలో వారిని ఉంచినట్టుగా కూడా మనకు తెలుసు. ఆమెకి ఎంత ఆశీర్వాదాలు ఇచ్చినాడంటే, సకల ఆశీర్వాదాలు ఆమెకి ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుసు. మంచి సృష్టినిచ్చినాడు, మంచి ప్రకృతినిచ్చినాడు, మంచి ఆహారాన్ని ఇచ్చినాడు, చెట్లు చేమలు, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇచ్చినాడంటే ఏదైనా తోటలో ఆమెకు. అంతేకాకుండా అన్ని ఆశీర్వాదాలు, అసలు మనం చెప్పలేము, అన్ని ఆశీర్వాదాలకు కారకురాలైందనమాట ఆమె. అయితే ప్రతి సాయంత్రం వేళ చల్లని పొద్దులో యేసయ్య వారి దగ్గరకు వచ్చి ముచ్చటించేవాడంట.
అంత మంచి ఆశీర్వాదాలని ఆమె ఎందుకు పోగొట్టుకుంది? ఆమె జీవితంలో మొట్టమొదటిగా ఆమె జీవితాన్ని మనం చూస్తే అబ్బా ఎంత మంచి ధన్యురాలు ఆమె అని అవ్వ అని మనకు అర్థమవుతుంది. అయితే ఆమె జీవితం యొక్క చివరి దశను మనం చూసినట్లయితే అయ్యో అవ్వ ఎందుకు ఇంత పని చేసినాము అని మనకు అనిపిస్తుందన్నమాట. కొంతమంది జీవితాలు తమ చేతులతో తామే పాడు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు తమ చేతులారా తమ జీవితాలని నాశనం చేసుకుంటూ ఉంటారన్నమాట. సామెతలు 14వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొన్ను, మూఢురాలు తన ఇంటిని తానే ఊడబెరుకుకొన్ను అని బైబిల్లో ఉందన్నమాట. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబంలో ఒక్కొక్క పాత్రగా చేసి ఉంటున్నాడు అన్నమాట. ఒకరిని తల్లిగా, చెల్లిగా, అక్కగా, భార్యగా ఇన్ని పాత్రలు వారికి ఇచ్చుంటున్నాడు. అయితే ఆ పాత్రల్ని సరిగా పోషించకపోతే వారి చేతులారా వాళ్ళే వాళ్ళ ఇంటిని ఊడబెరుక్కుంటారన్నమాట. అవ్వ చెప్తా ఉంది, నేను చేసిన తప్పును మీరెవ్వరూ చేయొద్దండి అని చెబుతా ఉంది. ఎందుకు అవ్వ జీవితం ఈ విధంగా అయ్యింది? ఎందుకు అన్ని ఆశీర్వాదాలకు ఆమె తీసివేసుకొనింది అని మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా ఆమె చేసిన తప్పు అపవాదికి ఒంటరిగా దొరికిపోయింది. ఆ రోజు ఏదేని తోటలో ఆమె తన భర్తతో కలిసి ఉండవలసింది తన భర్తకు దూరంగా ఉంటుందన్నమాట. బైబిల్ చెప్తుంది, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే సర్పము చాలా యుక్తి కలది, కుయుక్తి కలది అని ఉంటుందన్నమాట. అటువంటి సర్పానికి, అటువంటి అపవాదికి ఈమె చిక్కుకుంది. ఎందుకంటే తన భర్తకు దూరంగా ఉంటుందన్నమాట. ఆదాముతో కలిసి లేదు, ఆమె ఒక్కతే ఏదేను తోటలో విహరిస్తూ ఉందన్నమాట. అదేవిధంగా కొంతమంది స్త్రీలు చాలా ఇండిపెండెంట్గా ఉండాలా అని కూడా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. స్వతంత్రంగా వాళ్ళ డిసిషన్స్ తీసుకుంటూ ఉంటారు, భర్తల్ని అడగరు, ఆ విధంగా కూడా ఉంటారన్నమాట. అయితే వారి సమస్యలు ఏవైనా ఉండొచ్చు, ఒక్కొక్కసారి భర్తలకు దూరంగా ఉండవచ్చు. అయితే వాళ్ళు ఒంటరిగా ఉండడానికి వీలు లేదన్నమాట. శారీరకంగా దూరంగా ఉన్నా మానసికంగా తప్పకుండా వాళ్ళు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో కలిసి దేవుని ఆజ్ఞలకు శిరసావహించి వాళ్ళు జీవించవలసినదిగా బైబిల్ చెప్తుందన్నమాట. అంతేకాకుండా ఆ కుటుంబానికి పెద్దగా యేసయ్య ఉండాలి. ఆ రోజు దావీదు కూడా ఒంటరిగా ఆ మేడ మీద తిరుగుతూ ఉన్నప్పుడు అపవాదికి చిక్కుబడిపోయినాడు, పాపం చేయడం జరిగిందనమాట. రెండవదిగా ఆమె చేసిన తప్పు ఏమిటంటే కొత్త వారితో సంభాషణ కలిపిందన్నమాట. ఆమెకి కొత్తగా ఉంది అదంతా. అయ్యో నేను ఒంటరిగా ఉన్నానే, భర్తతో కలిసి లేనే, భర్త ఉంటే బాగుండు అని ఆలోచించలేదు. ఆ కొత్త స్వరానికి ఆమె ఆన్సర్ ఇస్తూ ఉంది. ఆ అపవాది ఏం చేస్తూ ఉన్నాడు, ఇది నిజమా అని ప్రశ్నిస్తూ ఉందన్నమాట. అయితే ఇది ఎవరు కొత్తగా ఉంది స్వరము అని ఆలోచించలేదన్నమాట. దేవుడు ఆ ఏదేను తోటలో అన్ని ఫలాలు ఇవన్నీ మీరు తినండి, ఇదొక్కటి మీరు తినకూడదు అని చెప్తే ఆ అపవాది ఏం చేస్తోంది, ఈ పండు తిను అని చెప్తా ఉందన్నమాట. దేవుడేమో ఈ పండు తిన్న రోజున మీరు నిశ్చయంగా చత్తురు అని దేవుడు చెప్తా ఉంటే ఈ స్వరమేమో మీరు ఆ రోజు దేవతలు అయిపోతారు అని చెప్తా ఉందే.
అని కొంచెం కూడా ఆలోచన చేయలేదన్నమాట. మనం కూడా క్రొత్త వారితో సంభాషించేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట. ఈ మధ్యకాలంలో ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చేసి భయంకరంగా రాంగ్ కాల్స్ వస్తూ ఉంటాయి, ఆ వాట్సాప్లు వస్తూ ఉంటాయి. ఎవరో మన నంబర్ తీసుకున్నారు కదా, వాళ్ళతో మాట్లాడేద్దాము, వాళ్ళు ఎవరో అనేసి వాళ్ళతో కాలక్షేపం చేయడానికి మనము అస్సలు అనుమతి ఇవ్వకూడదన్నమాట. చాలా జాగ్రత్తగా దైవ జ్ఞానం కలిగి మనము ఈ లోకంలో జీవించాలన్నమాట. అంతేకాకుండా మూడవదిగా ఆమె చేసిన తప్పిదం ఏమంటే ఆ సర్పము యొక్క మాటలను నమ్మింది. ఆ సర్పం యొక్క స్వరానికి లోబడిపోయిందనమాట. అంటే ఆమెకు తెలుసు ఆ ఏదేను తోటలో వాళ్ళు ముగ్గురే ఉంటారు. ఎవరు? ఆదాము, హవ్వ, వారితో పాటు దేవుడు. ఆమెకు తెలుసు దేవుని స్వరం తెలుసు, ఆదాము స్వరం తెలుసు, తన స్వరం తనకి తెలుసు. ఇదేదో కొత్తగా ఉంది కదా, ఎందుకు వీనితో మాట్లాడాలి, మనము వద్దులే మాట్లాడకూడదు అని అనుకోలేదు. ఆ కొత్త స్వరముతో తన స్వరము కలిపి వాళ్ళతో ఆయనతో మాట్లాడుతూ ఉందన్నమాట. ఆ ఫలం తినొద్దు అని చెప్తా ఉంటే మీరు తిను అంటా ఉన్నాడు కదా, వద్దు అని ఆమె అనుకోలేదు. ఆ స్వరం ఏం చెప్తే దానికి చేయడానికి ఇష్టపడింది. ఆ అపవాది యొక్క మాటలు నమ్మింది. ఇది దేవునికి విరుద్ధం కదా అని కొంచెం కూడా ఆలోచించలేదు. ఆ ఎర్రగా ఉన్న పండును తినడానికి ఆకర్షితురాలైందనమాట. దేవుడు ఒకలా చెప్తుంటే ఈ స్వరం ఒకలా చెబుతోంది అని ఆమె ఆలోచించలేదన్నమాట. 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనము, స్త్రీలు బలహీనమైన ఘటము అని ఉంది అన్నమాట. స్త్రీలు చాలా బలహీనమైన ఘటులు, చాలా బలహీనంగా ఉంటారన్నమాట. చిన్న వాటికే ఆకర్షితురాలు అయిపోతూ ఉంటారు, అపవాదికి ఈజీగా లోబడిపోతూ ఉంటారన్నమాట. మనము ఎవరికి లోబడతాన్నామో అని మనల్ని మనము ఆలోచించుకోవాలి. లోకస్తులకి మనం లోబడుతున్నామా? చాలా జాగ్రత్త. అపవాది చాలా స్మార్ట్గా పని చేస్తూ ఉంటాడు. మన వీక్నెస్ ఏందో వాడికి తెలుసు. మనం దేనికి లోబడిపోతామో దానినే మనకి చూపించి, ముఖ్యంగా స్త్రీలమైన మనల్ని వాడు వాడుకుంటాడన్నమాట. మనకు కావలసినవన్నీ మనం ముందుంచి మన పతనాన్ని వాడు కోరుకుంటాడు. అంతేకాకుండా ఆమె చేసిన 4వ పొరపాటు, తాను తప్పు చేయడమే కాకుండా తన భర్తను కూడా ఆ తప్పిదంలోకి దింపింది. తాను ఆ పండు తినడమే కాకుండా తన భర్తను కూడా ఆ పండుని తినమని ప్రేరేపించింది. అయితే ఆదాము ఆ రోజు వద్దు, ఇది వద్దులే, ఎందుకు తినాలా, దేవుడు చెప్పినాడు కదా, వద్దులే అని హవ్వతో చెప్పలేదు. ఎందుకంటే భార్య మీద ప్రేమతో ఆ విధంగా చేసినాడు. ఆ రోజు ఆయన చెప్పి ఉంటే బాగుండేది వద్దు అని. అయితే ఆ పండును తినడానికి ఆదాము తప్పైతే ఏం లేదు, కానీ ఆ తప్పు హవ్వదే అయింది అని కూడా మనము చెప్పవచ్చు అన్నమాట. మొదట ఆదాము ఆ పండును తినలేదు, కానీ ఆ పండు తినడానికి హవ్వే కారణమైందనమాట. ఎంత ధైర్యము హవ్వకి! దేవుడు వద్దు అని చెప్పిన ఆయన ఆజ్ఞను ఆమె కొట్టివేసిందనమాట. చాలామంది స్త్రీలు అదేవిధంగా ఉంటారన్నమాట. తాము పొరపాట్లు చేస్తూ తమ భర్తలని, పిల్లల్ని కూడా ఆ పొరపాట్లలో పాలిభాగస్తులుగా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ విధంగా డబ్బులు సంపాదిస్తున్నారు, మనం కూడా అదే విధంగా చేద్దాము, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అని అనవసరంగా భర్తలను, పిల్లలను పక్కదోవ పట్టిస్తూ ఉంటారన్నమాట. అదేవిధంగా మన బైబిల్లో అననీయ సపీరా అని 2 భార్యాభర్తలు ఉన్నారు. అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో వాళ్ళు తమ పొలము అమ్మి దేవుడికి ఇచ్చే విషయంలో వాళ్ళు ఇద్దరు
కలిసి ఆ పొరపాటు చేసినట్టుగా మనము చూస్తున్నామన్నమాట. భర్త చెప్పి ఉంటే బాగుండేది భార్యకి, వద్దు మనం అబద్ధాలు చెప్పకూడదు, దేవుని సన్నిధి కదా, వద్దు అని చెప్పి ఉంటే బాగుండేది. ఇద్దరు కలిసి ఆ తప్పిదాన్ని చేసినట్టుగా చూస్తున్నాము. అననీయ చనిపోయిన కొన్ని గంటల్లోనే సపీరా కూడా చనిపోయినట్టుగా మనము చూస్తున్నాము. ఇది దేవునికి విరుద్ధమైన పనులు ఈ విధంగా మనము స్త్రీలమైన మనము చేయడానికి వీలు లేదు. అంతేకాకుండా బైబిల్లో అకుల్లా ప్రిస్కిల్లా అనే ఇద్దరు భార్యాభర్తలు కూడా ఉన్నారన్నమాట. రోమాపత్రిక 16వ అధ్యాయంలో ఉంది. వాళ్ళు ఏక మనస్సు గలవారై దైవజనుడైన అపోస్తులకి జత పనివారుగా ఉంటున్నారన్నమాట. వీళ్ళు ఎంత మంచి పని, దైవజనునికి ఇద్దరు కలిసి జత పనివారుగా ఉంటున్నారు. ఆ విధంగా మనము ఉండాలని బైబిల్ చెప్తుందన్నమాట. మంచి కార్యాలు చేసే విషయంలో, దైవికమైన కార్యాలు చేసే విషయంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏక మనస్సులుగా ఉండాలని ప్రోత్సహిస్తున్నారన్నమాట. ఆత్మ సంబంధమైన విషయాలు, మంచి విషయాలు, సత్కార్య విషయాలలో మనము మన భర్తలని ప్రోత్సహించాలన్నమాట. దేవుని పని, దేవుని సేవ, కుటుంబ ప్రార్థన, ఇటువంటి విషయాల్లో మన భర్తల్ని ప్రోత్సహించాలి. అంతేకాకుండా లోతు భార్య వలె మనం ఉండడానికి వీలు లేదు. లోతు కుటుంబము పాడైపోవడానికి కారణం లోతు భార్య. లోతును సొదమ వైపు నడిపించింది. దేవుడు వద్దని చెప్పినాడు, వద్దు నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు అంటే వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. లోతు కుటుంబాన్ని నాశనం చేసేసింది అన్నమాట లోతు భార్య. లోతు నీతిమంతుడే. ఒకానొక చోట దేవుడు చెప్తాడు, లోతు నీతిమంతుడే, లోతు భార్యని మీరు జ్ఞాపకం చేసుకోండి అని కూడా దేవుడు మనకి చెప్తున్నాడు. ఉప్పు స్తంభం అయిపోవడానికి కారణమైంది. అదేవిధంగా ఆహాబు యెజబేలును మనం చూసినట్లయితే ఆహాబుని చాలా హింస పెట్టిందన్నమాట ఈ యెజబేలు ఎంత భయంకరమైన స్త్రీ అంటే గర్విష్ఠురాలు, దుర్మార్గురాలు. భర్తని దుర్మార్గుడిగా మార్చివేయడానికి కూడా ఆమె సిద్ధపడిందనమాట. ఈ విధంగా మనం ఉండకూడదు అని మన మధ్యకు హవ్వ వచ్చి చెప్తుందన్నమాట. అంతేకాకుండా యోబు భార్యని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోబు నీతిమంతుడు. అసలు ఆయనకున్న ఐశ్వర్యము, సంపద, పశు సంపద ఇవన్నీ పోగొట్టుకుపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన దేవుణ్ణి వదిలిపెట్టలేదు, ప్రార్థిస్తూ ఉన్నాడన్నమాట. అయితే అతని భార్య ఆమె దగ్గరకు వచ్చి చెప్తుంది, దేవుని దూషించి నీవు మరణం కమ్ము అని చెప్తా ఉందన్నమాట. ఇటువంటి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారన్నమాట కొంతమంది భార్యలు. భర్తలు దేవుని మార్గంలో ఉంటే వారిని దేవుని మార్గంలో ఉండకుండా వాళ్ళని చేస్తూ ఉంటారన్నమాట. ఆ విధమైన స్త్రీలుగా మనం ఉండడానికి వీలు లేదన్నమాట. అంతేకాకుండా ఎలీషా ప్రవక్త షూనేమీయురాలైనటువంటి ఆ షూనేము అనేటువంటి పట్టణంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఎలీషా ప్రవక్త వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండిపోతూ ఉండేవాడు అనమాట. అటువంటప్పుడు ఆమె వారి ఇంటి పైన గదిలో ఆయనకు ప్రత్యేకంగా ఒక ఇల్లు నిర్మించి వాళ్ళ ఇంట్లో ఉండి దైవ సేవకులకు ఆదరించే స్త్రీగా ఆమె ఉంది అన్నమాట. తన భర్త వృద్ధుడైనప్పటికీ కూడా అతనికి చేతోడు వాదోడుగా ఆమె ఉంటున్నట్టుగా మనకు తెలుసు. ఐదవదిగా ఆమె చేసిన పొరపాటు ఏమంటే దేవుని మాటకు అవిధేయత చూపించింది. దేవుని వాక్యం మనకి ఏం చెప్తాందంటే విధేయతగా ఉండాలా అని చెప్తా ఉంటే ఆమె దేవుని ఆజ్ఞను తీసివేసిందన్నమాట. కొంచెం కూడా ఆలోచించలేదు. ఎంత ధైర్యంగా ఆమె ఆ పండు తినవద్దు అంటే ఆ పండును తినడానికి ఆమె సిద్ధపడిందన్నమాట. ఏమాత్రము ఆలోచించలేదు. దేవుడు ప్రేమామయుళ్ళే,
ప్రేమ స్వరూపులే, మనం ఏం తప్పులు చేసినా క్షమిస్తాడులే అని ఆమె అనుకుంది. చివరికి ఆ ఏదేను తోటలో నుంచి గెంటి వేయడానికి కారణమైందనమాట. ఈ ప్రపంచాన్నే ఆమె పాపులంగా చేయడానికి, ఆమె మనల్ని అందరినీ పాపంలాగా ముంచివేయడానికే ఆమె ఈ పని చేసిందనమాట. దేవుడు అనంత జ్ఞాని అన్నమాట. ఏదైనా ఒక మాట చెప్పినాడంటే దానికి తిరుగు ఉండదన్నమాట. ఈ ప్రపంచంలో ఈ సృష్టి ఆయనకు లోబడింది, ఈ గ్రహాలు ఆయనకి లోబడినాయి, సముద్రాలు ప్రతి ఒక్కటి ఆయనకు లోబడుతున్నాయి. కానీ మానవుడు అతనికి లోబడలేదు. గ్రహాలు ఈ కక్షలో తిరగాలని, ఇట్లనే తిరగాల అని దేవుడు చెప్తే అట్లనే తిరుగుతాయి, కొంచెం కూడా అవి పొరపాటు చేయవు. సునామీలు, తుఫానులు ఇవన్నీ దేవుని మాట వింటాయి. కానీ మానవుడు దేవుని ఆజ్ఞను వినలేదు అని కూడా మనము తెలుసుకున్నామన్నమాట. అయితే ఆదాము బ్రతికిన ఆ రోజు దేవుడు హవ్వకు ఆదాముకి ఏం చెప్పినాడంటే, ఈ పండు తిని రోజున మీరు నిశ్చయముగా చత్తురు అని చెప్పినాడనమాట. అయితే ఆ రోజు ఆయన చనిపోయినాడా? ఆ రోజు చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 5వ వచనము. ఆదికాండము 5వ అధ్యాయము 5వ వచనము. ఆదాము బతికిన దినములు 930 సంవత్సరములు. అయితే దేవుడు ఏం చెప్పినాడు? నువ్వు ఆ పండు తిన్న దినమున నువ్వు నిశ్చయముగా చస్తావు అని చెప్పినాడు. దీనికి కూడా ఒక ఆన్సర్ ఉంది. ఆదికాండ 2వ పేతురు 3వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దాము. 2వ పేతురు 3వ అధ్యాయము 8వ వచనము. దేవుని దృష్టిలో 1000 దినములు ఒక దినముతో సమానమంట. అంటే ఆదాము ఎన్ని రోజులు బతికినాడు? 930 సంవత్సరములు బతికినాడు. ఇంకా 70 సంవత్సరములు అయితే కానీ దేవుని దృష్టిలో ఒక దినం. కాబట్టి దేవుని మాటలు చాలా అసలు ఒక్క పొల్లు పోవు, ఏమి అంత పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. అటువంటి దేవుని ఆజ్ఞలను మనము అస్సలు మీరడానికి వీలు లేదు. అయితే ఆదాము ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో ఏముందంటే, నాకు ఇది డౌటు, నేను మీకు ఎవరన్నా తెలిసింటే చెప్పండి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో ఏముందంటే, దేవుడు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అక్కడ ఉంది. అయితే ఆదామును దేవుడు ఫస్ట్ సృష్టించినాడు, తర్వాత ఎన్ని రోజులకి సృష్టించినాడో తెలీదు. కానీ ఆయన ఉద్దేశం అయితే నరులను సృష్టిస్తాము అని ఇక్కడ ఉంది. అప్పటికి ఇంకా హవ్వని 27లో ఉంది. అది కొన్ని రోజులు అయిన తర్వాత అది సృష్టించినాడు హవ్వని. అయితే ఆదామును సృష్టించినప్పుడు హవ్వ అతనిలోనే ఉంది, అతని పక్కటెముకగా ఉంది. నేను అనుకుంటాను స్త్రీ యొక్క అవసరాన్ని దేవుడు అందరికీ తెలియజేయడానికి కొంచెం లేట్ చేసినాడేమో అని నేను అనుకుంటా ఉన్నాను. నాకైతే తెలీదు. తెలిసిన వాళ్ళు మీరు ఏదైనా ఉంటే, ఒకవేళ నేను తప్పు చెప్తా ఉంటే దయచేసి క్షమించండి. అదే అంతవరకు అందరికీ తెలియచేయాలా స్త్రీ యొక్క అవసరము అని దేవుడు మొదటగా సృష్టించలేదేమో, ఎందుకు ఆ రోజే సృష్టించలేదు అని నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. ఆ విధంగా గుణవతి అయిన భార్యకు ఉండవలసిన లక్షణాలన్నీ మనకి బైబిల్లో ఉన్నాయి. ఆ లక్షణాలన్నిటినీ మనం కలిగి జీవించవలసిందిగా నేను కోరుచున్నాను. భర్తలకి లోబడాలి,
భర్తల కొంతమంది ఉంటారు, వారిని మన మార్గంలో తెచ్చుకోవడానికి ప్రార్థన వలన మన అన్నీ సాధ్యము. ఈమె ఏం చేసిందంటే మొదటిగా ఆ సర్పము యొక్క మాటలు వినింది, తర్వాత చూసింది, పాపంలో పడింది. పాపం వల్ల వచ్చు జీతము మరణము, ఆజ్ఞాతిక్రమము పాపము అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనకు దేవుడిచ్చిన ఈ జీవితాన్ని, ఈ సమాజం బాగుపడాలన్నా, సమాజం బాగుండాలన్నా, సంఘం బాగుండాలన్నా, కుటుంబం బాగుండాలన్నా స్త్రీ పాత్ర చాలా ఉంటుంది అని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాము. దీంట్లో ఏదైనా తప్పులుంటే దయచేసి క్షమించండి. ఈ వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి పద్మాంటి గారికి, సుజాతకు నా వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.